జస్ట్ ఇమాజిన్, వేరే దేశానికి చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్ కోసం ఇండియాలో ఇంతమంది ఫ్యాన్స్, అది కూడా నైట్ టైం ఒక కాన్వే చూడడానికే వెయిట్ చేస్తున్నారు అంటే ఇండియాలో మెస్సీ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో ఊహించుకోండి. ఆయన హోటల్ కి రీచ్ అయిన తర్వాత నైట్ స్టే చేశాక కోల్కతాలో సాల్ట్ లేక్ టౌన్ దగ్గర తన 70 ఫీట్ విగ్రహాన్ని తానే ఓపెన్ చేశారు. అంటే డైరెక్ట్ గా వెళ్లి కాదు, ఆయన ఉన్న హోటల్ నుండే 10 AM కి ఒక రిమోట్ సహాయంతో వర్చువల్ గా ఓపెన్ చేశారు. ఇక తర్వాత స్కెడ్యూల్ వచ్చేసి మెస్సీ గారు సాల్ట్ లేక్ టౌన్ స్టేడియం కి రావాలి. స్టేడియంలో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారితో పాటు ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ గారిని, షారుఖ్ ఖాన్ గారిని కలవాలి. వీళ్లతో ఒక చిన్న స్పీచెస్ ని కూడా అరేంజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు మెస్సీ గారితో కాసేపు ఫుట్బాల్ ఆడాలి. అండ్ ఆ తర్వాత మెస్సీ గారు అదే స్టేడియంలో కొంతమంది పిల్లలతో ఫ్రెండ్లీగా ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ఆ పిల్లలకి షార్ట్ గా కోచింగ్ ఇవ్వాలి. యాక్చువల్లీ కోల్కతాలో ఇది 4 hours ఈవెంట్. కానీ మెస్సీ గారు ఆ స్టేడియంలో అట్లీస్ట్ ఒక ½ an hour కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఆర్గనైజర్స్ పొరపాటు వల్ల. అసలు నిజంగా ఏం జరిగింది అంటే మీకు ఒక టైం లైన్ చెప్తాను, వినండి.